అందరు ఇక్కడ ఉన్నారా? అట్లా అనిపించట్లేదు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు కొంచెం బెటర్. బై ద బై, నా పేరు సత్యనారాయణ కుల్కర్ణి. నేను ఒక బేసికల్గా ఇంజనీర్. చాలా ప్యాషనెట్గా బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను అండి. అప్పటి నుంచి చూస్తున్నారు సక్సెస్ ఎట్లా ఉంది, ప్లాన్ ఏంటి. ప్లాన్ అర్థమైంది కదా? అర్థమైనా పర్లేదు, అవ్వకున్నా పర్లేదు. ఓకేనా? సింపుల్ ప్లాన్ ఏంటంటే జస్ట్ షాప్ చేంజ్ చేయాలా, లైఫ్ని లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు, లైఫ్ మార్చుకోవచ్చు. అవునా కదా? ఇప్పటిదాకా అయితే పొందలేము, అవన్నీ పొందే అవకాశం ఈ బిజినెస్లో ఉంది. ఎందుకంటే ఇది జాబ్ కాదు, బిజినెస్ కాబట్టి. అవునా కదా? బట్ ఇంట్లో ఏముంది, జస్ట్ రొటీన్గా మనం షాప్ చేంజ్ చేస్తాం, నలుగురితో మాట్లాడతాం, టీం బిల్డ్ అవుతుంది, దాంట్లో ప్రోడక్ట్స్ మూమెంట్ అయ్యే కొద్దీ బిజినెస్ని పెంచుకోవచ్చు అన్నట్టు. కానీ చాలామందికి సింపుల్ విషయాలు అర్థం కావు. జనాల మైండ్లో ఫిక్స్ ఉంది, డబ్బు సంపాదన చాలా కష్టమైన పని, మనీ ఎర్నింగ్ అంటే ఇంత సింపుల్గా ఎట్లా వస్తుంది. కాబట్టి చాలామంది నమ్మరు దీనికి. ఎందుకంటే సింపుల్ ఉంది కదా. సింపుల్ ఎప్పుడూ కష్టంగా అనిపిస్తుంది అన్నట్టు. ఏదైనా కష్టమని చెప్పండి, అందరూ రెడీగా ఉంటారు. ఒక 5 లక్షలు పెట్టమని చెప్పండి, ఇక్కడ రెడీ ఉంటారు చాలామంది. కానీ ఈ ప్రొడక్ట్ చేంజ్ చేయమంటే తొందరగా బుర్రకి కదా అన్నట్టు అది. కాబట్టి అందరికీ అర్థం కాదు, మీరు చింతాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటూ పోతే మీలాగా చుట్టూ చాలామంది దొరుకుతారు కూడా. అవునా కదా? అంటారు కదా, ఎవరికి ఎలాంటి వాళ్ళకు అలా దొరుకుతారు, బట్ టైం పడుతుంది. ఫస్ట్ మాకు సార్ వెతికారు, మేము మిమ్మల్ని వెతుకుతున్నాం, ఇంతమంది మాతో కలిసారు. రేపు మీతో పాటు దీనికి ఎక్కువ మంది రాబోతున్నారు మీ టీం లోపల, ప్రతి వాళ్ళ టీం లోపల. ఈ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. 2 కండిషన్స్ ఉంటాయి, 3 అని చెప్పొచ్చు. 2 కండిషన్ మినిమంగా. ఒకటి, 18+ ఏజ్ ఉండాలా, ఊపిరి ఆడుతూ ఉండాలా. రెండిట్లో ఏదో ఒకటి లేకున్నా ఈ బిజినెస్ చేయలేరు. ఓకేనా? బిజినెస్ ఎలాంటి వాళ్ళు బిజినెస్ చేస్తారు? సో సింపుల్ అండి. దీన్ని కూడా చెప్పాలంటే కొన్ని మనం చెక్ చేద్దాం. ఎంతమంది కిరాయి ఇంట్లో ఉంటుందండి? కిరాయి ఇంట్లో మీ అందరికీ బిజినెస్ అవసరం, ఎందుకంటే ఈ బిజినెస్లో ఒక హౌస్ ఫండ్ అని ఉంది. క్రౌన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు వద్దన్న సొంత ఇల్లు వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది కిరాయి ఇంట్లో ఉంటున్నారు ఐడియా ఉంది కదా? ప్రతి వాళ్ళు తెలిసిన ఉన్నారు కదా. సో ఆ కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళు, అవునా కదా? మీరు కోరుకుంటే మీతో పాటు వాళ్ళకు కూడా సొంత ఇంట్లో తీసుకెళ్లే అవకాశం మీ చేతిలో ఉంది. మరి వాళ్ళకి హెల్ప్ చేయాలా వద్దా? మరి ఎంతమంది రెడీగా ఉన్నారు? సరే, ఎంతమందికి అయితే డబ్బులు వస్తున్నాయి కదా, శాలరీ ఇన్కమ్ వస్తుంది కదా, అవి సరిపోతున్నాయా, సరిపెట్టుకుంటున్నామా? అవునా కదా? మీలాగా మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది డబ్బు సరిపెట్టుకుంటున్నారు కదా, సరిపోయిన డబ్బు ఉందా? వాళ్ళు కూడా మనలాగానే సరిపెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో బ్రహ్మాండమైన అవకాశం ఏంటంటే, అయితే మీ డబ్బు వస్తుందో అది సరిపోయేంత డబ్బు సంపాదించే అవకాశం మీకు కలుగుతుంది. మీతో పాటు మీ వాళ్ళకు కూడా వాళ్ళకు సరిపోయేంత డబ్బు సంపాదించే అవకాశం వాళ్ళకు మీరు కలిగించవచ్చు. ఉపయోగించుకోవచ్చా లేదా? ఉపయోగించుకోవచ్చా? గుడ్. ఎంతమందికి బయటి ప్రపంచ సంబంధికుల ఇంట్లోనే ఉండాలని ఉంది? ఎవరికైనా ఉందా? బయట పోకుండా లేదు. ప్రపంచం చిన్నదా పెద్దదా? చాలా పెద్దది కదా. అవునా కదా? మరి చాలా పెద్ద ప్రపంచం చూడాలా వద్దా? మరి ఆ ప్రపంచం చూడడానికి ఎంతమంది ప్రపంచం చుట్టుముట్టు అంటే మన చుట్టుపక్కల దేశ విదేశాలు తిరగాలని ఆలోచన ఉంది? అందరు నాలాంటి వాళ్ళే. ఓకేనా? బట్ మీతో పాటు మీ కొంతమంది మీ చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా మీలాగా తిరగాలని అవకాశం ఉంది కదా. కానీ వాళ్ళ చేస్తున్న పనులు తిరగలేకపోతున్నారు. ఈ బిజినెస్లో కష్టపడి మీ ఒక్కసారి సిల్వర్ డేటా అవాయిడ్ మెయింటైన్ చేసినప్పుడు మీరు ట్రావెల్ ఫండ్తో మీ చుట్టుపక్కల తిరుగుతూ దేశ విదేశం తిరిగే అవకాశం మీ చేతిలో ఉంటే ఉపయోగించుకుంటూ 10 మందికి హెల్ప్ చేయాలా వద్దా? ఎంతమంది రెడీగా ఉన్నారు? అరే వా, చూడండి, ఒక మనిషికి ఏం కావాలా? ఉండడానికి ఇల్లు, తిరగని కారు, చేతిని డబ్బులు, ఇక 3 ఉంటే లైఫ్ సెటిల్ అయినట్టే కదా. అవునా కదా? ఎంతమందికి భవిష్యత్తు మీద బెంగ ఉంది? నా తర్వాత పిల్లలకి ఎట్లా, ఓకే, నా వృద్ధాప్యంలో డబ్బులు ఎట్లా అని అందరికీ ఉందా లేదా? అవునా కదా? బట్ ఇంకో ఈ బిజినెస్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ బిజినెస్ని గట్టిగా సరిగ్గా బిల్డ్ చేస్తే ఒక లెవెల్ తర్వాత మీరు ఉన్నా లేకున్నా, చేసినా చేయకున్నా ఇన్కమ్ తరతరాలకు వచ్చే అవకాశం ఉంటే ఉపయోగించుకోవాలని ఎంతమందికి ఉంది? మరి ఈ బిజినెస్ మీకోసమే. మరి అది ఈ బిజినెస్ చేసేది సబ్బుల పేస్ట్ల కోసం కాదు, ఇలాంటి కోరికల్ని తీర్చుకోవడానికి, వేరే వాది తీర్చడానికి. అవునా కదా? ఇవన్నీ ఒకే రోజులో అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
ఈ బిజినెస్ చేయంగా అది మీకు క్లారిటీ వస్తుంది, ఆ తర్వాత ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక బంగారం ఉంది, ఒక పెట్టెలు దాచిపెట్టి లాక్ వేశారు, దానికి లాక్ ఓపెన్ చేయాలా వద్దా? దానికి ఏం కావాలా? కీ కావాలా? ఓకేనా? ఇట్లా అయితే ఇప్పుడు ఇల్లు కావాలని ఎంతమంది అందరూ చాలా హ్యాండ్ రేస్ చేశారు. ఇల్లు, కారు, బంగ్లా, అవునా కదా, ఫారెన్ ట్రిప్, డబ్బులు, ఇవన్నీ కావాలని కోరుకున్నారు కదా. మరి దానికి అన్నీ కూడా ఒకసారి ప్యాక్ అయి ఉన్నాయి, లాక్ చేసి ఉన్నాయి. ఎంతమందికి దాన్ని తాళించే కావాలా? ఎంతమంది కావాలా? కానీ ఎప్పుడైనా తాళించే పడిపోయింది కావాలా, పుణ్యం దొరుకుతుందా? తాళించే కావాలంటే ఏం చేస్తారు వాడు? అన్నారు కదా. సింపుల్. ఇక్కడ కూడా 4,400 పే చేసి 3 రోజులు కూర్చుంటే ఆ తాళంచే మీ చేతిలో వస్తుంది, ఆ తాళంచే ఓపెన్ చేయొచ్చు, మీకు కావాలి తీసుకోవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న అడుగుతున్నా, అందరు చెప్పాలి చూడండి. ఓకేనా? జవాబు అవునా కదా? అందరికి ఇల్లు కావాలా, బంగ్లా కావాలా, ట్రిప్ కావాలా, డబ్బులు కావాలి, అవునా కదా? తాళం చేగుడు కావాలా? మరి ఎంతమంది 3 రోజులు ఆడ కూర్చొని తాళం చేయి తీసుకొని తయారున్నారు? ఇప్పుడు చేతులు లేవై. అది తొందరలో ఆ తాళం చేయి నీకు దొరకబోతుంది. ఓకేనా? 5, 6, 7. నాకు ఈ విషయంలో గమ్మత్తుగా విషయం గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇట్లానే FRU ప్రమోషన్ లోపల మాట్లాడుతున్నాము, పోయిన సంవత్సరం. ఆ పర్సన్కి ఫోన్ చేసిన, ఆ ఫోన్ చేస్తే, సార్ నేను కిరాయి ఇంట్లో ఉన్నా, మా కిరాయి ఓనర్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అప్పుడు 2 రోజులు లీవ్ వచ్చి ఉండే, శని ఆదివారం ఉండే, ఒక రోజు లీవ్ పెట్టి సరిపోతుంది అన్నట్టు. అది అస్సలు లీవ్ లేదు. ఎందుకంటే లేక 2 రోజులు దొరికి నీకు యాడ్ చేసిన ఆ 3 రోజుల్లో ఎట్లా చేసినా కొత్త కిరాయిలు వెతుక్కుంటాను నేను. బిజినెస్ ఖాన్కి టైం లేదు, ఎందుకంటే కొత్త కిరాయిలు వెతుక్కోవాలి, టైం లేదు కదా మరి పాపం, అవునా కదా? అని బిజినెస్ రాలేదు ఆయన, వెతికిండు, కిరాయిలు దొరికింది కొత్త ఇల్లు. మళ్ళా ఫోన్ చేస్తే అదే కిరికిరి, ఇది ఇల్లు బాగాలేదు, బాగా కిరికిరి పెడుతున్నాడు. మళ్ళీ నేను కొత్త ఇల్లు వెతికే పనిలో మళ్ళీ పడుతున్నాను, అవునా కదా? ఈ జీవితాంత ఇల్లు వెతుకుంటూ పోవాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా? కట్టుకోవాలి కదా. మరి దానికి కొంచెం టైం, ఎనర్జీ పెట్టాలా వద్దా మరి? బట్ ఈ మంచి అవకాశం మీ చేతిలో ఉంది, ఎక్కువ ఆలోచించకండి. 5-6 వేలు చూస్తూ చిన్న దీనిలో ఖర్చు అయిపోతాయి, అవునా కదా? ఈ మంచి ఆఫర్ ఇస్తున్నారు అందరూ, మేమందరం ఇస్తున్నాం మీకు. నేనైతే 5 times ఇయ్యా, 5 times ఇయ్యా, ఓకేనా? ఇచ్చేది ఓన్లీ డబులే, 1కి 2. బాగుందా లేదా? నాకు చూడి భూప్రపంచం మీద ఎక్కడుందండి ఒకరోజు పెడితే 2 రోజులు డబుల్ అయ్యేది? ఎక్కడుందా? ఎక్కడ లేదా? ఏ షేర్ మార్కెట్లో డబుల్ కాదు మీకు, నాకు తెలిసి అయితే, అవునా కదా? మంచి అవకాశం మీ చేతిని ఉపయోగించుకోండి దాన్ని, ఓకేనా? అదే పీల్చాలో థ్యాంక్స్ చెప్పండి, ఓకేనా? నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా డెఫినెట్గా మీ చేతిలో 1 లక్ష ఇన్కమ్, మీ చేతిలో కార్ పక్క ఉంటుంది. ఎంతమంది కోరుకుంటున్నారు? మీరు అందరు అక్కడ రావాల్సిందే. 5, 6, 7. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నారా?